హెల్దీగా క్యారెట్ అప్పడాలు. ఒక కప్పు సాబ్దానా, ఒక ఆలుగడ్డ ఉంటే సరిపోతుంది, ఈజీగా తయారవుతాయి. ముందుగా ఒక కప్పు సాబ్దానా తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం బరకగానే మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక ఆలుగడ్డ తీసుకోండి. ఆలుగడ్డ పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ పీలర్ పైన ఆలుగడ్డని చక్కగా తురిమి తీసుకోండి. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గంజు తీసుకోండి. గంజులోకి మనం సాబ్దానాలు వేసుకున్న కప్పుతోని ఒక 6 కప్పుల నీళ్లు కొలిసి తీసుకోండి. తర్వాత దీంట్లోకి తురిమి పెట్టిన ఆలుగడ్డని వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. ఇప్పుడు మిక్సీ పట్టిన సాబ్దానాలో ఒక 4 కప్పుల నీళ్లు వేసి బాగా కలిపి మరుగుతున్న ఆలుగడ్డలో వేసి బాగా కలపండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెమంత సోడా వేసుకోండి. సోడా వేసిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి 1 స్పూను ఉప్పు వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం అన్ని మిరియాలని కచ్చపచ్చ దంచి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపి మరొక 10 నిమిషాలు బాగా ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికేసరికి ఇలాగ బాగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కిందికి దించేసి దంచిపెట్టిన ఎండుమిర్చి, కొంచెమంత ఓమా, జీలకర్ర వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. బాగా చల్లగా అయిన తర్వాత తురిమి పెట్టిన క్యారెట్, కొంచెమంత కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. కొత్తిమీర, క్యారెట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకు కలర్ఫుల్ గా కనబడుతుంది. తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ కవర్ పైన వేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా ఆరేసరికి చాలా పలసగా అవుతాయి. అందుకోసమని ఇలాగ చక్కగా ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. ఒక రోజు తర్వాత ఒక 4 గంటల పాటు ఎండలో ఎండబెట్టి తీసుకుంటే సరిపోతుంది. సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. ధన్యవాదాలు.